ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదా చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే. ఉన్నది ఉన్నట్లుగా తెలియడం జ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం అజ్ఞానం. లేనిది ఉన్నట్లు తెలియడం భ్రాంతి జ్ఞానం. ఇది భ్రాంతి లేక భ్రమ అంటే ఏదైతే లేదో అది ఉన్నట్లు కనపడుతుంది. ఎక్కడైనా లేనిది ఉన్నట్లు కనబడము అంటూ జరిగితే అది ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ప్రధానంగా అక్కడ ఒకటి ఉంటుంది. లేనిది ఉన్నట్లు కనపడుతూ ఉంది అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అనేది ఉంది. లేనిది ఉన్నట్లు కనపడుతూ ఉందంటే అలా కనపడడానికి ఏదో ఉండాలి. ఏది లేకుండా నిరాధారంగా భ్రాంతి కూడా కలగదు. అదేదో ఉండాలి. సపోజ్ అదే తెలిసిందనుకోండి, జ్ఞానం కలిగిందని అర్థం. ఈ భ్రాంతి కలగడానికి అవకాశం కూడా లేదని అర్థం. కనుక ఆ ఉన్నదేదో అది ఉన్నట్లు తెలియకపోవడం చేత దాని స్థానే లేనిది ఉన్నట్లుగా గోచరించడం జరిగింది. నిరధిష్టాన విభ్రాంతే క్వాప్యసిద్ధిత. ఆరో శ్లోకంలో చూచాం. నిరధిష్టాన అంటే అధిష్టానం లేకుండా, ఆధారం లేకుండా, నిరధిష్టాన విభ్రాంతే భ్రాంతి కలగడం అనేటువంటిది క్వాపి ఎక్కడ కూడాను అసిద్ధిత, ఎక్కడది సిద్ధించలేదు అంటే సంభవించలేదు, సాధ్యం కాదు. ఎక్కడైనా భ్రాంతి కలిగింది అంటే భ్రాంతికి ఆధారమైనటువంటి వస్తువు ఉండాలి. రజ్జు సర్పవత్. కాబట్టి ఇది పాము అనేటువంటి భ్రాంతి మనకు సర్ప భ్రాంతి ఎక్కడ కలుగుతూ ఉందంటే అది భ్రాంతి అని ఎందుకు అంటున్నాము? సర్పం వాస్తవానికి లేనిది కనుక. అది లేనిది ఉన్నట్టు కనపడతా ఉంది సర్పం. అలా లేనిది ఉన్నట్టు కనపడడానికి కారణం ఉన్నదేదో ఉన్నట్లు తెలియకపోవడం. కనుక అక్కడ రజ్జువు ఉంది. ఇది రజ్జువు అనేటువంటి జ్ఞానం కనుక మనకు కలిగితే మళ్ళీ ఇది సర్పం అనేటువంటి భ్రాంతి ఏర్పడేటువంటి అవకాశం లేదు. కనుక భ్రాంతి అయితే కలిగింది, ఇది సర్పము అని. ఈ విభ్రాంతేహే, ఈ భ్రాంతి కలగడానికి అధిష్టానం ఉండాలి అంటున్నాడు. ఇంకేం లేదు. నిరధిష్టాన, అధిష్టానమే లేకపోతే, ఆధారమే లేకపోతే అక్కడ త్రాడే లేదనుకోండి. అలా త్రాడు పడింది కనుక త్రాడు తెలిసి ఉంటే జ్ఞానం, త్రాడు తెలియకపోయి ఉంటే అజ్ఞానం. కానీ ఉన్నటువంటి త్రాడు తెలియనటువంటి అప్పుడు దాని స్థానే లేనిటువంటి పాము గోచరిస్తూ ఉందో ఇది భ్రాంతిజన్య జ్ఞానం. అంతేగాని ఆ ఎక్కడైతే తాడుందో అక్కడ నీకు పాము గోచరించిందే కానీ ఆకాశంలో స్పేస్లో కనపడడం లేదు. నువ్వు పోతూ ఉంటే ఇక్కడ పాములు వచ్చినట్టుగా లేవు. అండర్స్టాండ్?
కారణం ఏంటి? దానికి ఆధారమైంది లేదు. ఆకాశంలో ఆధారంగా త్రాడు లేదు కనుక నీకు పాము అనేటువంటి భ్రాంతి గోచరించలేదు. కనుక ఎక్కడైనా భ్రాంతి అనేటువంటిది జరిగినటువంటి చోట అధిష్టానం ఉండాలి. క్లియర్గా పెట్టుకోండి, అధిష్టానం ఉండాలి. అట్లాగే జీవభ్రాంతి నిన్నటి వరకు చూసాం. భ్రమాంశం అన్నాం కదా, భ్రమాంశస్య తిరస్కారాత్. చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. భ్రమాంశస్య తిరస్కారాత్ అంటే ఇక్కడ జీవభ్రాంతి. జీవభ్రాంతి తానే బ్రహ్మమై ఉండగా నేను జీవుడు అనేటువంటి భ్రాంతి, ఇది జీవభ్రాంతి. బాగుంది. ఈ జీవభ్రాంతి ఎట్లా కలిగింది? బ్రహ్మము తెలిసి ఉంటే ఈ బాధ లేదు, అది జ్ఞానం. తెలియకపోయినా బాధ లేదు. కానీ చిత్ చైతన్యం బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు చిదాభాసుడు ఏర్పడుతూ ఉన్నాడు. ఇది మీకు తెలుసు, నేను రిపీట్ చేయని అవసరం లేదు. ఈ చిదాభాసుడే నేను అనేది భ్రాంతి, ఇది జీవభ్రాంతి. అంటే చిదాభాసుడు జీవుడు అంతా ఒకటే, క్లియర్ చేశాను ఇంతకుముందు. కాబట్టి నువ్వెవరయ్యా? కోహం, కస్త్వం, త్వం కహ, నువ్వు ఎవరు అని అన్నప్పుడు నేను బ్రహ్మము, సత్యము, జ్ఞానం, అనంతం అనేటువంటి బ్రహ్మస్వరూపం నేను చెప్పడం లేదు. అహం వృత్తి, అహంకార, నేను ఫలానా అంటున్నాడు చూచారా, అది దేనితో తాదాత్మ్యం చెంది అంటున్నాడు అని అంటే ఈ చిదాభాసునితో. ఇది జీవభ్రాంతి. ఏదైతే ప్రతిఫలించిందో, చిత్తములో ఏదైతే ప్రతిఫలించిందో, బుద్ధి యందు ఏదైతే ప్రతిబింబించిందో ఆ ప్రతిబింబంతో తాదాత్మ్యం చెంది నేనే జీవుడు అనేటువంటి భ్రాంతి వచ్చింది కనుక ఈ నేను అనేటువంటిది అహం శబ్దార్థం ఏదైతే ఉందో అది భ్రాంతిజన్యంగానే మనకు కనపడతా ఉంది త్రూ అవుట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడు దాన్ని భ్రమాంశస్య తిరస్కారాత్, ఒకవేళ ఆ భ్రమాంశం తొలగించేసావనుకో, ఏమని? నేను చిదాభాసుని గాను, నేను జీవుణ్ణి గాను, ఎందుకంటే నేను బ్రహ్మమే. ఎప్పుడది? ఈ భ్రమాంశ తొలగితేనే. సరేనా? కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తున్నాయి ఇక్కడ అహం శబ్దంలో అంటే భ్రమాంశ ఒకటి తెలుస్తూ ఉంది కదా, భ్రాంతి ఒకటి తెలుస్తూ ఉంది. అధిష్టానం లేకుండా భ్రాంతి కలుగుద్దే? కూటస్థాత్మ లేకుండా భ్రాంతి కలిగే అవకాశం ఉందే? చూశాం కదా నేను లాస్ట్ వీక్, ఒక వీక్ గ్యాప్ వచ్చిందిలే. కూటస్థాత్మ ఉండాలి కదా, ఆ కూటస్థం యొక్క అంశ కూడా ఇందులో ఉందా లేదా అనేది ప్రశ్న. జీవుడు జీవుడుగానే ఉండాడా? చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు, జాగ్రత్తగానండి. జీవుడు జీవుడుగానే ఉండాడా? ఈ చిదాభాసుడేనా? లేకపోతే ఆ బ్రహ్మం ఉందా ఇక్కడ? సపోజ్ బ్రహ్మం లేదనుకో, అధిష్టానం లేదు. అధిష్టానం లేదనుకో భ్రాంతి కలగడానికి అవకాశం లేదు అసలు, జీవుడు అనేటువంటి భ్రాంతి. అధిష్టానం ఉంటేనే అది బ్రహ్మం గనక బ్రహ్మము బ్రహ్మముగా తెలియనప్పుడు జీవుడు అనేటువంటి భ్రాంతి కలిగింది. ఇది భ్రమాంశ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ రెండు అంశాలు ఉన్నాయి నాయన, కూటస్థాంశ ఉంది, భ్రమాంశ ఉంది. ఆ భ్రమాంశను గనక తొలగిస్తే, అదే అని చెప్పేది, అంతకుముందు చెప్పాడు కదా, భ్రమాంశను గనక ఉంచుకుంటే నువ్వు సంసారి. దీనికి ముందు శ్లోకం 7. భ్రమాంశ తిరస్కారాత్, ఎప్పుడైతే ఆ భ్రమాంశని చిదాభాసాంశం తొలగించేశావో అధిష్టాన ప్రధానత, ఏదైతే అధిష్టానంగా ఆధారంగా ఉందో అదే ముఖ్యమైనటువంటిదిగా కనపడుతుంది. యదా భ్రమాంశస్య తిరస్కారాత్ తదా అధిష్టాన ప్రధానత. ఇప్పుడేం తెలుస్తుంది నీకు? చిదాత్మాహం. చూసారు ఇప్పుడు? ఇంతకుముందు అహం భావన, అహం వృత్తి, ఇప్పుడు అది కాదు. చిదాత్మాహం, చిత్ జ్ఞానస్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపోహం చిదాత్మాహం. అసంగోస్మితి, అసంగ అస్మి ఇతి, నేను దేనికి అటాచ్ చేయలేను, నిస్సంగుణ్ణి, అన్అటాచ్డ్. ఎందుకని? చిదాత్మ గనక, జ్ఞానస్వరూపం గనక. ఎప్పుడైతే తాను జ్ఞానం అయి ఉన్నాడో, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, దానితో ఆయనతో సంగత్వం పెట్టుకోవడానికి రెండవ వస్తువు లేదు గనక అసంగోస్మితి ఇది బుద్ధ్యతే. ఇది మనం చూసింది. ఇప్పుడు దీని మీద విషయం ఏంటంటే, అవునండి చాలా పెద్ద డిస్కషన్ ఇది.
సర్పం అనేటువంటి భ్రాంతి కలిగింది, అధిష్టానం రజ్జు ఉంది. కానీ నేను చూసినప్పుడు, సర్పాన్నే నేను చూసినప్పుడు అందులో రజ్జు అంశం కూడా ఉంది అంటాను. అంతేకేం లేదు, సింపుల్ పాయింట్. నాకు సర్పంగానే అది కనిపించినా రజ్జు అంశం ఉందా లేదా అనేది నీకు తెలియడం తెలియకపోవడం వేరే విషయం. ఉందా లేదా? లేదు స్వామిజీ, నేను సర్పాన్ని చూస్తున్నాను కనుక నాకు త్రాడు లేదని నువ్వంటే, త్రాడే లేకపోతే సర్ప భ్రాంతి కలగడానికి అవకాశం లేదు. దట్స్ ద పాయింట్. కనుక అది ఉంది. ఏదైతే దీనికి అధిష్టానంగా ఉందో అది ఉంది. అది ప్రధానత, అధిష్టాన ప్రధానత ముఖ్యంగా అది తెలుస్తుంది. కాబట్టి చిదాభాసుని యందు, ఏది జీవుని యందు ఒకవైపు ఏమో చిదాభాసుని యొక్క అంశం ఉంది, అహం అహం అహం. ఈ అహం ఏంటి? ఓ 1000. ఎన్నిటితో తాదాత్మ్యం చెందుతాడో మీకు తెలుసు. వాడు గౌరవం అన్నాడు అనుకోండి, నేను తెల్లగా ఉన్నానని దేహం అని అర్థం. అహం అనుమనమే అన్నాడు అనుకోండి, నేను అనుమవిస్తున్నాను అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు మనసు అని అర్థం. కాబట్టి వాడి దగ్గర క్లారిటీ లేదు, కానీ తను చిదాభాసుడని అభిప్రాయపడుతున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఇది భ్రమ వల్ల కలిగింది భ్రమాంశ. ఈ భ్రమాంశస్య తిరస్కారాత్. కాబట్టి చిదాభాస అంశ ఏదైతే ఉందో దాన్ని వదిలినప్పుడు జ్ఞానం కలుగుతూ ఉంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. చిదాభాసుడు నేనే అనుకుంటే జీవుడు అవుతాడు. ఈ చిదాభాస అంశను తొలగించినప్పుడు భ్రమాంశ పొరిగింది గనక ఇంకా ప్రధానంగా ఉండేటువంటిది అధిష్టానమే గనక, పరబ్రహ్మమే గనక, ఆ పరబ్రహ్మమే నేను అనేటువంటిది తెలుస్తుంది. లేదు స్వామీజీ, నేను చిదాభాసుడిని అని అన్నావు అనుకోండి. చిదాభాసుడు అంటే ఏంటి? అహం వృత్తి. ఇది ఫస్ట్ థాట్. ఆ తర్వాత ఇదం భావనలు కదులుతాయి. మొదటి ఆలోచన ఏదైతే ఉందో అహం వృత్తి కదా. అదే కదా ఉపదేశాలలో మనం చూసింది కూడా. ఈ అహం వృత్తి అహం స్వరూపం మీద ఆధారపడి ఉంది. అహం వృత్తి జీవ, వీడే జీవుడు, ఇంకెవడో కాదు. వాస్తవానికి ఈ అహం వృత్తే అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు భగవత్ స్వరూపం. కనుక ఈ చిదాభాస అంశ ఏదైతే అనుకుంటూ ఉన్నాడో ఇది నేను అని అనుకుంటున్నాడు, చూచారా? ఇది సత్యమా? అధిష్టానం సత్యమా? ఇదేంటిది? అధిష్టానం లేకుంటే ఇది ఉంటుందే? మరి ఇదేమిటిది? దాని మీద ఆధారపడి ఉందే. ఆధారపడి ఉందని ఇది ఎవరు? మిథ్య కదా. మిథ్యనా? చిదాభాసుడు నేనే అంటే నువ్వు మిథ్య అయిపోతావు. గ్రాస్ప్ చేశారా? కష్టమా? చిదాభాసుడే నేను జీవుడు అని కనుక నువ్వు కన్ఫర్మ్ చేస్తే ఇంకా నీకు మోక్షం లేనే లేదు. కారణం మోక్షార్హతే లేదు. ఎందుకని నువ్వే చిదాభాసుడు గనక. కాబట్టి చిదాభాసుడిని నేను అనేటువంటిది మిథ్య మాత్రమే. మిథ్యకు మోక్షం లేదు. మిథ్యకి మోక్షం లేదు. అది భ్రమాంశ గనక దానికి మోక్షం ఉండేందుకు అవకాశం లేనే లేదు. అలాంటప్పుడు చిదాత్మాహం, ఇది అబ్జెక్షన్. అసంగోస్మి ఇది బుధ్యతే. ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను జ్ఞానస్వరూపుణ్ణి, చిదాత్మ, నేను అసంగుణ్ణి అని చెబుతున్నాడు కదా. అసలు ఇది ఏంటి? అసలు ఇది దీంట్లో చిదాత్మ ఇప్పుడు ప్రాబ్లం కాదు, అసంగ అనేది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడుందంటే అస్మి ఇతి, అది ప్రాబ్లం. అస్మీతి ఉంది లాస్ట్ లైన్లో. అసంగోస్మితి, అహం అసంగ. ఇప్పుడు అసంగోహం అన్నాడు అనుకో, నో ప్రాబ్లం. అస్మి ఈజ్ ది ప్రాబ్లం. అస్మి ఇతి, నేను అసంగుణ్ణి అయ్యున్నాను. అస్మి. ఇక్కడ ఏముంది స్వామీజీ? చాలా క్లియర్గా ఉంది. సెంట్రల్ థీమే మర్చిపోతే కష్టమైపోద్ది మీరు. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే 8వ శ్లోకానికి వచ్చాం కదా. అసలు మన డిస్కషన్ ఏంది? మన టాపిక్ అంటే
ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష. దట్ ఈస్ ది శృతివాక్యం. దాన్ని అనలైజ్ చేస్తా ఉన్నాం. ప్రారంభంలోనే ఉన్నాం, మర్చిపోకండి. 296 శ్లోకం వచ్చినప్పుడు కూడా మర్చిపోవడానికి లేదు. అది దాన్ని విచారిస్తూ ఉండేది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేటువంటి బృహదారణ్యక శృతిలో ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మి ఇతి, అయం ఈ, అస్మి ఇది నేను అయ్యున్నాను, అయం అస్మి ఇతి ఇది నేను అయ్యున్నాను అని, ఆత్మానం విజానీయం చేత్ తనను తాను ఎప్పుడైతే ఆ విధంగా తెలుసుకున్నాడో నేను ఆత్మనై ఉన్నానని, కిమిచ్చన్ కస్య కామాయ అటువంటి వాడు ఏ ఫలాన్ని కోరి ఏ భోగం కోసం శరీరం అనుస్వంజరేత్. అది కదా విషయం. అది కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మీతి పురుష, అయం అస్మీతి నేను అది అయ్యున్నాను. ఏది అంటే ఆత్మని. అయం అస్మి ఇది ఇది నేను అయ్యున్నానని ఆత్మను విజానీయాత్ చేత్, విజానీయం చేత్ ఎవడైతే అలా తెలుసుకున్నాడు. అది పాయింట్ ఏంటంటే ఇదే ఇప్పుడు డౌట్. చిదాత్మాహం అసంగోస్మి ఇది, అయ్యా నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను అసంగుణ్ణి అని విజానీయాత్ చేత్ వాడు తెలుసుకోవడము అనేది అస్మి ఇది నేనది అయ్యున్నాను అనేది తెలుసుకుంటున్నాడు కదా అని. ఎవడు తెలుసుకుంటున్నాడు? దేనిది తెలుసుకుంటున్నాడు? ఆత్మానం విజానీయాత్ చేత్. వీడెవడు? వీడు ఆత్మే. ఆత్మని నేను అది అయ్యున్నానని ఎట్లా తెలుసుకుంటాడు? వెరీ సటిల్ క్వశ్చన్. అయిపోయి ఉన్నాడు కానీ ఆయన. అసంగోహం అంటే మనకేం ప్రాబ్లం లేదు. అస్మి ఈజ్ ద ప్రాబ్లం. చూసారా ఎంత సున్నితంగా పోతా ఉందో శాస్త్రం. ఇటువంటిప్పుడే మనకు అద్భుతమైన సత్యాలు బయటపడతాయి. ఇలా శాస్త్రాన్ని విచారం చేసినప్పుడే పడతాయి. కాబట్టి అసంగ అతి అసంగోస్మితి, అసంగ ఆత్మ అసంగాత్మ సంబంధ నాస్తి. అది కదా పాయింట్. ఎప్పుడైతే నువ్వు అసంగుణ్ణి అని అన్నావో, ఏ సంగత్వం లేనివాడి అంటే నువ్వు సంగత్వం పెట్టుకోవడానికి రెండో వస్తువు లేదు, అప్పుడే నువ్వు అసంగుడు అవుతావు. క్లియర్. అసలు సంగత్వమే లేనప్పుడు నేను అసంగుణ్ణి అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఇంతకుముందు ఉండిందా నీకు సంగత్వం? చెప్పు. నేను ఇప్పుడు ధనికుడిని అయ్యానంటే అంతకుముందు దరిద్రుడిగా ఉన్నాడని అర్థం. నేను ఇప్పుడు అసంగుడిని అయ్యి ఉన్నానంటే ఒకప్పుడు నీ సంగత్వం ఉందే. ఆ అస్మి ఏంది? అస్మి శబ్దార్థం ఏంటి అసలు? వస్తుందా? డౌట్ వస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అసంగం అని ఎప్పుడైతే అన్నాడు, చిదాత్మాహం ఓకే, అహం చిదాత్మ, నో ప్రాబ్లం. అసంగోస్మితి, అహం అసంగ అంటే కాదు, అసంగోస్మి అస్మి. ఎందుకు ఈ అస్మి అనే దాన్ని నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మనకు శృతివాక్యం అదే. ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మితి పురుష, అస్మితి అయం అస్మి ఇది. ఇక్కడ వచ్చేసింది ఈ పాయింట్. ఇక్కడ క్లారిఫై కావాలి. కాబట్టి సంబంధం లేదు కదయ్యా. అసంగుడు ఎప్పుడైతే అయ్యావో దేనికి సంబంధం లేదు నీకు. సంబంధ నాస్తి. అండర్స్టాండ్? సంబంధ నాస్తి. ఎలాగూ ఇప్పుడు చూడండి, సర్పము చిదాభాసుడు లాంటిది, అంతేనా? రజ్జు సత్యం ఉన్నది కదా, అధిష్టానం బ్రహ్మం లాంటిది. రజ్జుకి ఎప్పుడైనా సర్పంతో సంబంధం ఉందా? నువ్వు కల్పించావా? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎ స్నేక్. అవునా? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నువ్వు కల్పించింది దాన్ని. త్రాడుకు పాముతో ఎప్పుడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను నేను.
నేను పాముతో సంబంధం నుంచి విడిపడ్డాననే కదా అసంగ అంటే. అనుభూతిలో ఇది ఉందని. నువ్వు నేను భ్రమలో ఉన్నాం కనుక వెయ్యి మాట్లాడతాం. తానే చితాత్మాహం అన్నటువంటి వాడు అసంగోస్మి అనడానికి అవకాశం ఉందే. నాకు ఏ సంగత్వం లేకుండా నేను బయటపడ్డానంటే అంతకుముందు ఉండాలి, నీకు సంగత్వం తెలిసి ఉండాలి. నీకు అవకాశమే కనపడడం లేదు. అసంగ సంబంధ నాస్తి. ఏ విధంగా చూసినా కూడా దానికి సంబంధం లేదు. అలాంటప్పుడు అసంగోస్మి ఇది అని ఎట్లా చెబుతావు? కాబట్టి అసంగస్య, సీ ది పాయింట్, ఇది అబ్జెక్షన్. అసంగస్య చిద్రూపస్య కూటస్థస్య అహం ప్రత్యయ విషయత్వ అభావాత్ ఇది శంక. దిస్ ఇస్ ది శంక, డౌట్. ఎప్పుడైతే అధిష్టానం ఏదైతే సత్యమో అది ఇక్కడ అధిష్టానం, అది కూటస్థం కదా. అసంగ అది ఎప్పుడైతే అసంగం అయ్యిందో అది జ్ఞానస్వరూపం కదా. అసంగ చిద్రూపస్య కూటస్థస్య అంటే అధిష్టానంగా ఉన్నది. అసంగ చిద్రూపస్య కూటస్థస్య అహం ప్రత్యయ విషయత్వ అభావాత్, నేను అనేటువంటిది స్ఫురించడానికి అవకాశమే లేదు. మన వ్యాకరణంలో అయితే ప్రథమ పురుష, సంస్కృతంలో అయితే ఫస్ట్ పర్సన్, అక్కడ సంస్కృతానికి పోతే ఉత్తమ పురుష. పురుష శబ్దార్థం ఏంది సార్? ఉండేది నువ్వు ఒక్కడవే. ఇప్పుడు అంటుంటారు చూసా, తెలుసో తెలియకో, ఉండేదంతా బ్రహ్మమైనప్పుడు ఇదంతా ఎట్లొచ్చింది? ఇది ఎన్ని తెలిస్తే తెలుస్తుంది ఎట్లొచ్చాయి, అర్థమవుతుంది. కాబట్టి ఈ పురుష శబ్దం కూడా అక్కడ ఉంది. ఆత్మానం చేతి విజానీయాత్, అయమస్మీతి పురుష, పురుష ఏవ పురుష. కాబట్టి పురుష శబ్దార్థం అక్కడ కూడా ఉంది. కాబట్టి అసంగచిద్రూపస్య కూటస్థస్య అహం విషయం ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అహం? సీ ది పాయింట్. ఆబ్జెక్ట్ ఆఫ్ అహం ఏంటి? అహం ప్రత్యయ విషయత్వ అభావాత్ ఇది శంక, ఇది సందేహం. కాబట్టి ఎప్పుడైతే వాడే ఆత్మయుండాడో తనకు విషయం ఏంటి ఇంకా తెలుసుకోవడానికి? తాను ప్రత్యేకించి తెలుసుకునే వస్తువు ఏముంది గనక మరి అదేంటి? అది ఆత్మానం విజానీయాత్ చేత్. ఆ చేత్ ఏంటి? ఇఫ్. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఉండేది నువ్వు ఒక్కడవే కదా. కాబట్టి ఈ అహం అనేటువంటిది ఏంటి అసలు? దీని కథ తమాషా చూడండి. కాబట్టి చిదాభాసుడు ఎవడైతే ఉండాడో వాడు జీవుడు అన్నాం కదా, వాడు మిథ్య, అహం వృత్తి. కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మం. మిథ్యలో మిథ్య ఏదైతే ఉందో దాంట్లో అహం ఉండడానికి అవకాశం లేదు. అవునా? సత్యరూపంలో అహం ఉండడానికి అవకాశం లేదు. పాయింట్. ఎందుకని? ఉన్నది నువ్వే, మళ్ళీ అహం ఎందుకు వాడతావు సార్? అహమని నువ్వు వాడడానికి త్వమ్మ ఒకటి ఉందే, అహము త్వమ్మని వాడడానికి తత్వ ఒకటి ఉందే, ద్వైతానికి దారితీస్తుందా లేదా? అహం శబ్దస్య అర్థః కిం అస్మి ఇతి అయ్యున్నాను అంటున్నావే, అది ఏంటి అసలు? అది ఆ అహం అనేది ఏ అహం? చిదాభాసుడా కూటస్థుడా? చిదాభాసుడు మిథ్య, వాడికి అసలు మోక్షార్హత లేదు. బ్రహ్మ చైతన్యం సత్యం, సత్యంలో అహం శబ్దార్థం ఉంటే మళ్ళీ వీడు ఉండాలని అక్కడ జీవుడు. జీవుడే బ్రహ్మం కదా జ్ఞానం కలిగితే. బ్రహ్మ దొరికిపోయింది, అదే కదా బ్రహ్మాంశ. ఏమి లేదు, నాకు చాలా క్లియర్గా ఉంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నా. బైబిల్లో బాగండి. బ్రహ్మాంశస్య తిరస్కారాత్. ఎప్పుడైతే బ్రహ్మాంశ తొలగిపోయింది ఇంకా వాడే కదా ఉండేది అని. కాబట్టి అహం కృతి
ఈ అహంకారం అనేటువంటిది కూటస్థ చైతన్యానికి సంబంధించిందే, లేకపోతే వీడు చిదాభాసుడు జీవుడు ఎవడైతే ఉన్నాడా వాడికి సంబంధించిందే కదా? స్టార్ట్ అవుతా ఉంది శ్లోకం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? కమాన్. నా సంగేహం కృతిర్యుక్త కథం అస్మీతి చేశృణు ఏకో ముఖ్యో ద్వావ ముఖ్య విత్యర్థస్త్రివిదోహమః. దిస్ ఇస్ సంధి హియర్, క్రిటికల్. మళ్ళీ చెప్తాను చూసుకోండి. ఇది ఓకే, ఇది ఇట్లాగే పలికారు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను పలకండి. నా సంగేహం కృతిర్యుక్త కథమస్మీతి చేత్ శృణు ఏకో ముఖ్యో ద్వౌ అముఖ్యౌ ఇత్యర్థస్త్రివిదోహమః. దట్ ఈస్ సంధి. క్లియర్? అంటే ఇతి ఇత్యర్థః ఇతి ఏకో ముఖ్యః ఏకః ముఖ్యః ద్వౌ అముఖ్యౌ ఒకటి ముఖ్యము రెండు అముఖ్యాలు ఇతి అది త్రివిధః అర్థః మూడు అర్థాలు దేనికి? అహమః. హమః కాదు, అహమః. అహం శబ్దస్య అర్థః. క్లియర్? ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ లైనే నా సంగేహం కృతిర్యుక్త. నా సంగే నా అసంగే. నా సంగే అంటే నా అసంగే అహం కృతి యుక్త. పర్ఫెక్ట్ సెంటెన్స్. అసంగే అహం కృతి నా యుక్త. యుక్త నా, అది నా సంగే కదా, నా ఉంటుంది అట్లా. అసంగే అసంగే ఆత్మని అధిష్టాన కూటస్థ ఆత్మని అసంగే 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 ఆత్మని అహంకృతి అహంకార అహంవృత్తి న యుక్త. యుక్త అంటే ఏంటి? అస్మీతి న యుక్త. అది అర్థం. అస్మీతి న యుక్త. అయమస్మీతి అందులో అయమస్మీతి పురుష కథం అస్తి అయం అయమస్మి ఈస్ ద పాయింట్. అందువల్ల అయ్యా అసంగమైనటువంటి ఆత్మలో ఏ సంగత్వం లేనటువంటి ఆత్మయందు అసంగే ఆత్మని అహంకృతి న యుక్త. కాబట్టి అహం అనేటువంటిది కదలడానికి అవకాశం లేదు. ఎందుకని కదలదండి? దానికి రెండో దానికి సంబంధమే లేదు కదా, ఉన్నదంతా తానొక్కటే. నాకు దాంతో సంగత్వం లేదు అనేది ఆత్మ ఏంది ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మకన్నా అన్యంగా రెండవది ఏముంది? కాబట్టి అసంగే అసంగే ఆత్మని కూటస్థ ఆత్మని అహంకృతి న యుక్త. క్లియర్గా ఉంది అది. అందువల్ల ఫస్ట్ లైన్లోనే అంటే నను అధిష్టానస్య జీవస్వరూపం అంగీకారే. సి ద పాయింట్. దిస్ ఈజ్ నను. నను అంటే తెలుసు కదా ఏంటి? పూర్వపక్షి. నను అధిష్టానస్య చైతన్యస్య జీవస్వరూపం అంగీకారే చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే యదుక్తం తత్ అనుపపన్నం స్యాత్ ఇస్ ది అబ్జెక్షన్. అయ్యా, ఎప్పుడైతే చిద్రూప చైతన్యం అధిష్టానమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే గనక జీవస్వరూపం కదా, ఈ అహంవృత్తి దీన్ని గనక అంగీకరించడం అనుమతించడం గనక జరిగింది అంటే అహం చిదాత్మ అహం అసంగ అస్మి ఇవన్నీ కూడా అక్కడ రావడానికి లేదు. ఎందుకంటే అది జడం గనక, మిథ్య గనక. మిథ్యలో ఈ జ్ఞానం కలిగే అవకాశం లేదు గనక నువ్వు చిదాత్మాహం అసంగోస్మీతి బుధ్యతే యదుక్తం పూర్వశ్లోకం ఏదైతే ఈ మాట చెప్పావో యదుక్తం తత్
అనుపపన్నం స్యాత్, నాట్ పాసిబుల్. అంటే అధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపంలో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి ఆత్మస్వరూపంలో మళ్ళీ ఈ జీవస్వరూపం నేను అనేటువంటిది, అయమస్మీతి అనేటువంటిది రావడానికి అవకాశమే లేదు. కారణం నాసంగే అహంకృతి యుక్త, అసంగే ఆత్మని అహంకృతి అహంకార న యుక్త న సంభవతి. క్లియర్ కదా? అంతవరకు ఒప్పుకుంటారా? ఇప్పుడు అడుగుతున్నాడు, కథం అస్మి ఇతి చేత్. అంటే పూర్వపక్షి అడిగినట్టుగా సిద్ధాంతి చెప్తున్నాడు ఇక్కడ. పూర్వపక్షి లేడు. అయ్యా నువ్వే పూర్వపక్షి. అసంగే ఆత్మని అహంకృతి యుక్త నా అస్మితి కథం ఇది చేత్. అట్లాంటప్పుడు అస్మి అయ్యున్నాను అనేది ఎలా వస్తుంది అంటావా? చేత్ ఇది చేత్ అని కనుక నువ్వు అనేటట్లయితే శృణు, చెప్తాను విను. అది అంటే ఆ 2 లైన్స్లో పూర్వపక్షిని ఊహించుకొని సిద్ధాంతం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే అసంగం అని అన్నావో, అసంగం అంటే ఏంటి? దేంతో సంబంధం లేనిది. అలాంటప్పుడు నేను అసంగుణ్ణి, ఓకే. అస్మి, అస్మి ఇంపార్టెంట్. నేను అసంగుణ్ణి అయ్యున్నానంటే ఇంతకుముందు లేవని అర్థం. ఇప్పుడు నేను సంబంధం లేకుండా ఉన్నాను, ఏ సంగత్వం లేకున్నానంటే ఇంతకుముందు కలిగి ఉన్నావని అర్థం. ఓకే, నువ్వు కలిగి ఉంటే మాకే నష్టం లేదు. ఎక్కడ కలిగి ఉన్నావు, ఎవరితో కలిగి ఉన్నావు, నీకన్నా అన్యంగా రెండవది ఏది ఉండదు. కాబట్టి అయమస్మి ఇది అంటున్నావు కదా, అస్మితి నేను అయ్యున్నానని నువ్వు చెప్పడానికి అయమస్మితి కథం అస్తి, అది ఏది ఉందయ్యా? ఎక్కడ పోద్ది తెలుసా? వీడే కదా అనేది, కర్తాహమస్మి భోక్తాహమస్మి. చూచారా? అహం కర్త అస్మి ఇది, కర్తాహమస్మీతి భోక్తాహమస్మీతి. నేను కర్తని, నేను భోక్తని మాట్లాడే దేవుడు జీవుడే కదా. మరి కూటస్థాత్మలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అస్మి నేను అది అయ్యున్నాను, కర్తనయ్యున్నాను, భోక్తనయ్యున్నాను అనే శబ్దాలన్నీ కూడా జీవుల్లోనే వస్తాయి. అది బ్రహ్మంలో వచ్చేందుకు అవకాశం లేనే లేదు. అట్లాంటప్పుడు ఈ అస్మితి అని అంటున్నారే, అయ్యున్నానని, ఇది కథం, హౌ, ఎట్లా సాధ్యం ఇది చేత్ అని నీకు సందేహమా? శృణు, చెప్తాను విను. కాదు నాయన, ఇప్పుడు అస్మే కాదు, అహమస్మి. అస్మి అంటే అహమస్మి, తాను ఉండడమే అంతే. నేను అనేది ఎక్కడొచ్చింది అనేది పాయింట్. ఇక్కడ డీప్గా వెళ్తుంది శాస్త్రం. నేను ఎప్పుడు వస్తానంటే నువ్వు ఉంటేనే నేను వస్తాను. నువ్వు అని ఎప్పుడు అంటానంటే నేను ఉంటేనే నువ్వు వస్తావు. అది అని ఎప్పుడు అంటానంటే మన ఇద్దరం ఉంటేనే అది వస్తుంది కదా. కాబట్టి అహమస్మి అని అన్నప్పుడు ఇది ఎట్లా వస్తుంది? ఇది ఎందుకంటే అసంగాత్మ కదా. అసంగే ఆత్మని అహం కృతి అహమస్మితి ఇది నయుక్త, అలా వచ్చి సంభవించేటువంటి అవకాశం లేదు. అలాంటప్పుడు కథం అస్మితి చేత్, నేను ఇది అయి ఉన్నానని ఎట్లా చెప్తావయ్యా నువ్వు? ఆ అహం ఏంటి? అదేడా అహం శబ్దార్థం, అహం పద శబ్దం. చిన్న విషయం కాదు ఇది. ఈ అహం చూడండి తమాషా, ఈ అహం జీవుడికి సంబంధించింది, బ్రహ్మం సంబంధించింది. నువ్వు బ్రహ్మమైనప్పుడు బ్రహ్మైవాహం కిల, అహం బ్రహ్మయేవా. చూడు అహం అక్కడ ఉంది. అహం చింతయామి, ఇదేంది, నేను ఆలోచిస్తున్నాను అన్నాడు అనుకోండి, ఇక్కడ ఉంది. ఇంతగా అహం దానికి సంబంధించిందా దీనికి సంబంధించిందా ఇస్ ద క్వశ్చన్. కాబట్టి చెప్తాను విను. ఇదే పెద్ద ప్రాబ్లం. నేను ఇప్పుడు అంటుంటాను కదా, ఉదయం నుంచి రాత్రి వరకు నేను 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 అంటాము. నేను ఎక్కడో దాని తోకెక్కడో అర్థం కాదు అని. ఇదిగో ఇప్పుడు ఇస్తున్నాడు ఇక్కడ కదా. ఇప్పుడు చెప్తాడు, అయ్యా ఏకో ముఖ్య త్వౌ అముఖ్య ఇది అర్ధ త్రివిధ ఆహమహ. అదిగో అహమహ సంధి చూసుకోండి.
అహమహ అంటే ఇప్పుడు మనం ఏమన్నాము, అహం శబ్దస్య అర్థం కిం, అది మన పాయింట్. అహం అనేటువంటిది నేను అంటున్నాం కదా, అహమస్మి. ఆ అహం ఏదైతే ఉందో దాన్ని అహమహ అంటాడు. అహం శబ్దస్య అర్థ కిం. ఎప్పుడు ఇక్కడ ఒక్కసారి ఓపెన్ చేస్తాడు విషయం, అన్ఫోల్డ్ అవుతా ఉంది. అయ్యా, నువ్వు ఏదైతే అహం అని అందరూ వాడుతూ ఉన్నారో, ఎవరు వాడతారు ఇది? నువ్వు వాడుతున్నావా? నేను వాడుతున్నానా? మహర్షి వాడుతున్నాడా లేదా? రమణ స్వామి వాడాడా లేదా? శంకర వాడాడా లేదా? చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివ అహం, శంకర వాడాడా లేదా? అహం సర్వస్య ప్రభవ మత్తస్సర్వం ప్రవర్తతే, వాడాడా లేదా? ఇంకా నువ్వు నేనంటావా? మనకు తెలిసింది అది ఒకటే, 24 hours కదా. ఇంతకీ ఇది ఏంటి అసలు? దీని శబ్దం యొక్క అర్థం ఏంటి? అహం శబ్దం యొక్క అర్థం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటాడు, నాయన ఇంతవరకు నీకు బాగా అర్థమైంది కదా, ఇంట్రడక్షన్ అర్థమైతే అంత అర్థమైనట్టే. ఇంట్రడక్షన్ అనేది పెళ్లి చూపులు అందరూ అయిపోయేది నిశ్చితార్థంలాగా, ఇంకా తర్వాత పెళ్ళి ఏముంది, తంతున మాంగళ్యం, ఇంతే. అది 2 minutes అయిపోయింది. సరేనా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇప్పటివరకు అర్థమైందని నేను భావిస్తున్నా. భావించవచ్చా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అహం అనేది ఏదో ఏకో ముఖ్య, నాయన ఇవి 3 నాయన అహాలు 3. ఇది ఇక్కడ దొరుకుతుంది మీకు. ఏకో ముఖ్య అంటే, ముఖ్య అంటే ఏంటి? ప్రధానమైనదని కాదు, ముఖ్యార్థ. ముఖ్యార్థ అంటే వాచ్యార్థ. కానీ వాచ్యార్థం లక్ష్యార్థం మీకు తెలుసు కదా. ముఖ్యార్థం ఇది కూడా కన్ఫ్యూజనే. ముఖ్యమనే పదం చెప్తాను మీకు. అహం అంటే ముఖ్యమైన విషయానికి సంబంధించిన అర్థం అని అర్థం. ముఖ్యార్థ ఏకో ముఖ్య. ద్వావ ముఖ్యావి అని ఉన్నది చూడండి. అక్కడ ద్వౌ అముఖ్యౌ. ఇంకా 2 ఏదైతే అర్థాలు ఉన్నాయో, ద్వౌ అముఖ్యౌ ఇది అర్థ అంటే 2 అర్థాలు ఉన్నాయి ఇంకొక వేరుగా. ఒకటి ముఖ్యార్థం నాయన, మిగతా 2 అముఖ్యార్థాలు. క్లియరా? ఇప్పుడు మొత్తం కలిసి ఎన్ని? 3 అహమహ. అహమహ అహం శబ్దస్య అర్థ 3 3 విధాలు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, రే 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 అట్లా ఇట్లా తిరిగి అద్వైతం ద్వైతానికి వచ్చేసింది. ఏం లేదు, టమాటా చూడండి. ఎందుకంటే ఉండేది ఒక్కటే నాయన ఆడ. యాక్చువల్లీ there is no such thing as Chidabhasa or Jiva independent of Kotastha, because Chidabhasa cannot exist without Kotastha Atman. ఆధారమైంది ఏదో, అధిష్టానమైంది ఏదో, అది లేకుంటే ఇది ఉండే అవకాశమే లేదు. కాబట్టి దానికన్నా వేరుగా స్వతంత్రంగా ఇది బ్రతికే అవకాశం అసలే లేదు. కాబట్టి లేనిదే ఎలాగూ సర్పవత్, రజ్జు సర్పవత్ లేనిదే ఉండటం నీకు కనపడతా ఉంది. కాబట్టి తత్ అని వాడాడు అనుకోండి. తత్ అంటే భ్రాంతిలో ఉండేవాడికి తత్ సర్పం, తత్ విషయం తెలిసినవాడికి రజ్జు. చూడండి, ఇది కూడా అంతే కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓహో అహం అంటే ఏంటి అనుకున్నాం. అహం అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి నాయన. అహమహ, అహం శబ్దస్య అర్థ 3 3 రకాలుగా ఉన్నాయి కదా కదా. ఒకటి ముఖ్య అంటే, ముఖ్య అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ప్రధానమైంది అనుకుంటాం. కాదు, ఇక్కడ ముఖ్య అంటే ఏంటంటే అందరూ వాడేది. అది ముఖ్యార్థం. ఇక్కడ చూడండి వాచ్యార్థానికి ఎంత మారిపోయిందో.
ముఖ్యం అంటే ఏంటో తెలుసా? పాపులర్ అన్నమాట, వెరీ పాపులర్. నోరు తెరిస్తే అదే వస్తుంది, అహమని. ఏమి ఎవడు మాట్లాడినా ఇదే మాట్లాడతాడు. వాస్తవానికి దాని అర్థం మాత్రం అది కాదు, అది ముఖ్య. జనరల్గా ఏమనుకుంటామంటే ముఖ్య అంటే అబ్బా అది చాలా పర్ఫెక్ట్ మీనింగ్ ఏమని. కాదు కాదు, ఇంపర్ఫెక్టే. ఇదే శాస్త్రం అంటే. అర్థమవుతుంది. ఎందుకని దాని అటువంటిప్పుడు ఎందుకని ముఖ్య అనాల్సి వచ్చింది స్వామీజీ? అందరూ వాడుతున్నారు కనుక, అందరికీ తెలిసింది కనుక, పాపులర్ వర్డ్ కనుక. అహం 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 అహం, నేను 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 అనేది. ఇంకా రెండుండాయి చూచారా? అవి వాచ్యార్థం కాదు, అది లక్ష్యార్థం. ద్వౌ అముఖ్యం అంటే అందరిలో కనిపించేది కాదు, అందువల్ల అముఖ్యం, నాట్ పాపులర్. ఏదో మహాజ్ఞానుల్లో తప్ప, ఇదిగో ఆ రమణ మహర్షి లాంటి వాళ్ళలో తప్ప అందరిలో కనపడవు, అందువల్ల అముఖ్యం. అంతేగాని అముఖ్యం అంటే అప్రధానమైందని కాదు అర్థం. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. కాబట్టి ముఖ్య అనేటువంటి పదం యొక్క అర్థం అందరిలో తిరుగుతూ ఉండేది. అముఖ్యమనడంలో పదమే అర్థం ఏంటంటే ఎవరిలో కానీ ప్రకాశతే క్వాపి పాత్రే, ఎవరిలో అరుదుగానే కనపడతా ఉంటుంది. ఇది జ్ఞానుల్లో మాత్రమే అది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు ఈ అహం యొక్క అర్థాలు 3 ఉన్నాయి అన్నారు కదా నాయన. ఒకటేమో ముఖ్య అర్థం అంటే అందరూ వాడేది. ఇక 2 ఏవైతే ఉన్నాయో అముఖ్యార్థాలు, అవి లక్ష్యార్థాల కిందకు వస్తాయి. అది జ్ఞానికి సంబంధించిన విషయం. కాబట్టి ఇప్పుడు ఆ 3 మనకు తెలియాలి కదా. నెక్స్ట్ కమాన్. అన్యోన్యాధ్యాస రూపేణ కూటస్థాభాసయోర్వపుః ఏకీభూయ భవేన్ముఖ్యః తత్ర మూఢైః ప్రయుజ్యతే. అన్యోన్య అధ్యాస రూపేణ కూటస్థ ఆభాసయోః ఉభయోః అంటే వపుః. వపుః అంటే మీకు చెప్పాను తెలుసా? మొన్ననే చెప్పాను. వపుః స్వరూపః మొన్ననే చెప్పాను. దేహం ఒక అర్థం, వపుః అంటే స్వరూపం. ఇక్కడ కూటస్థ ఆభాసయోః వపుః, కూటస్థ వపుః చిదాభాస వపుః. క్లియరా? ఆ రెండే కదా ఇప్పుడు మన ప్రాబ్లం అంతా. కూటస్థ వపుః కూటస్థ స్వరూపః, చిదాభాస వపుః చిదాభాస స్వరూపః. అన్యోన్య పరస్పరం అధ్యాస రూపేణ, సూపర్ ఇంపోజిషన్. అన్యోన్య అధ్యాస రూపేణ, అన్యోన్య అధ్యస్థ రూపేణ. ఒకదాని మీద ఒకటి మనం అది రెండిటి కలుపుకోవడం వల్ల అధ్యాస అంటే ఇదే కదా. దీని లక్షణాలు దాని యందు, దాని లక్షణాలు దీని యందు సూపర్ ఇంపోజ్ చేయడం. కాబట్టి ఏది? ఒకటేమో కూటస్థ. కూటస్థ అంటే కేవలం అధిష్టాన పరబ్రహ్మం, కూటస్థ చైతన్యం. ఆభాసయో ఆభాస, ఆభాస అంటే చిదాభాస స్వరూపం. కాబట్టి చిదాభాసుడు, కూటస్థ చైతన్యము, వపుః తయోః స్వరూపః, ఆ రెండిటి యొక్క స్వరూపం ఒక్కదాని మీద ఒకటి ఆధారపడి అన్యోన్య అధ్యాస. ఇది అది అనుకొని, అది ఇది అనుకొని, దీని ధర్మాలు దాని యందు, దాని ధర్మాలు దీని యందు ఆరోపించి ఏకీభూయ ఆ రెండు ఒకటే చేయడం వల్ల దీని ధర్మాల్ని దాని ధర్మాల్ని వేరు చేయలేక, సర్పాన్ని రజ్జుని వేరు చేయలేక, ఏకీభూయ రెండింటిని ఒకే విధంగా చూడడం చేత ముఖ్యః భవేత్, భవేన్ ముఖ్యః. ముఖ్యః భవేత్ అంటే ముఖ్యార్థః భవేత్. ఇది ముఖ్యార్థం, అహం శబ్దార్థం. కాబట్టి ఈ రెండు ఏవైతే ఉన్నాయో, కూటస్థ చైతన్యము, చిదాభాసుడు, ఈ రెండింటినీ ఏకం చేయడం చేత, ఇప్పుడు అహమస్మి అన్నాడు అనుకోండి, నేనున్నానని. సీరియస్, అహమస్మి. అహం అనేది మన దృష్టిలో చిదాభాసుడు. అస్మి శబ్దార్థం ఏదైతే ఉందో అది సచ్చిదానంద స్వరూపం. చూడు తమాషా, అది మిక్స్. అర్థమవుతుంది? అంతేగాని అహమస్మి అంటే అహం బ్రహ్మ అస్మి అని కాదు, ఆ మధ్యలో గ్యాప్ ఉంది. అహం జీవోస్మి, అంతే కదా. చిదాభాసుడు
అందువల్ల ఏమవుతాడు? జీవుడు కనుక నాకు దేహం ఉందంటాడు, పుట్టానంటాడు, చచ్చానంటాడు, బాధలు అంటాడు, కష్టాలంటాడు, సుఖాలంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. అవన్నీ అహం శబ్దానికి సంబంధించినవి. ఈ అహం శబ్దం అంతా ముఖ్యార్థం, అహం యొక్క ముఖ్యార్థం. లక్ష్యార్థం వీడికి తెలియడం లేదు. కానీ లక్ష్యార్థం లేకపోతే ఇది ఉండే అవకాశం లేదు. అధిష్టానం లేకపోతే భ్రాంతి కలిగే అవకాశం లేదు. ఆ అధిష్టానమే అస్మి, నేనున్నాను. అర్థమవుతుంది? ఎలా ఉన్నామన్నాడు అనుకోండి, మళ్ళీ నేను తెల్లగా నల్లగా అంటాడు చూడు, అది అహం చిదాభాస. అన్యోన్య అధ్యాస రూపేణ, అన్యోన్య పరస్పరం అధ్యస్థ రూపేణ కూటస్థ వపు చిదాభాస వపు తయో ఏకీభూయ ముఖ్య భవేత్. ఇది ముఖ్యార్థం. అంటే కేవలం జీవుడు మాట్లాడే వ్యవహారాలు ఇదంతా. ఇప్పుడు అర్థమవుతుంది? మనం మాట్లాడుతున్నాం కదా, జ్ఞానం లేకుండా దాన్ని దీన్ని వేరు చేయలేము. మిథ్యను వేరు చేయలేం, సత్యాన్ని వేరు చేయలేం, నేను సత్యం అని తెలుసుకోలేం. అందువల్ల ఈ ఎంత కలగా పులగం చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కనుక ఈ అహం శబ్దం ముఖ్యమని ఎందుకన్నాం? అందరిలో ఉంది గనక కదా. కాబట్టి అందరం అహం వాడుతున్నాం, కానీ అందరం ఒక రకంగా వాడడం లేదు. చూసారా? ఇది కన్ఫ్యూషన్. అదే బ్రహ్మం అయితే ఒకటే ఉంటుంది, అదే రజ్జులు అయితే ఒకటే ఉంటుంది. ఎప్పుడైతే సర్పమైందో నీకది సర్పం, ఆయనకి భూమి పగిలినట్లు కనపడుతుంది. ఇంకొక ఆయనకేమో నీటి చార, గుడ్డ పేలిక. చూసారా? రకరకాలు ఎవరిలో ఏది ఉంటే అది అహం శబ్దార్థం అయిపోతా ఉంది. ఇది ఏకీభూయ, ఈ రెండింటినీ కలిపేయడం వల్ల ఏకీభూయ ముఖ్య భవేత్. 3 లైన్స్ అయిపోయినాయా? చివరి లైన్ తత్ర అస్మిన్ ఏవ అర్థే. తత్ర అస్మిన్ ఏవ అర్థే అంటే ముఖ్యార్థే, ఈ అర్థంలోనే మూఢై ప్రయుజ్యతే. మూఢై వివేక జ్ఞాన శూన్యై. ఎవరికైతే వివేక జ్ఞానం లేదో, ఏది సత్యము ఏది అసత్యము, ఏది రజ్జువు ఏది పాము, ఏది కూటస్థము ఏది చిదాభాసుడు అనేటువంటి వివేకం లేని వాళ్ళు ఉండారే, వాళ్ళు మూఢై, ఆ మూఢుల చేత వివేక జ్ఞాన శూన్యై సర్వై అపి. అందరూ దాంట్లోనే ఉండేది ఇప్పుడు. కానీ ఇది అది కాదు. ఇది సర్వై అపి మూఢై వివేక జ్ఞాన శూన్యై అహం విషయంలో కదా. వాళ్ళ చేత ప్రయుజ్యతే అహం శబ్ద ప్రయుజ్యతే. వాళ్ళ చేత వివేక జ్ఞాన శూన్యులైనటువంటి వాళ్ళ చేత, అందరి చేత అహం అనే శబ్దము ప్రయుజ్యతే, ప్రయోగింపబడుతూ ఉంది. అందరూ వాడేది అదే. వాస్తవానికి అహం శబ్దం అది కాదు, అది ముఖ్యార్థం. ముఖ్యార్థం అంటే వాచ్యార్థం. కానీ వాస్తవం ఏంటి? లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థం అందరిలో లేదు, అముఖ్యంగా ఉంది. క్లియర్ నాయనా? కాబట్టి ఇది ఏదైతే అహం నేను అని మాట్లాడుతూ ఉన్నాడో మూఢై ప్రముచ్యత అన్నాడు కదా, మూఢుల చేత. నాయనా ఇది పాయింట్. మూఢులు అని అనడంలో అనేక మంది ఉన్నారు, ఒక్కోటి. అందువల్ల అహం శబ్దం ప్రయుజ్యతే. మూఢై వివేక జ్ఞానశూన్యై అహం శబ్దం ప్రయుజ్యతే ఉపయోగపడుతుంది. ఉచ్యతే. ఏ విధంగా? చార్వాకుడు ఉన్నాడు, నంబర్ 1 మూఢ. విద్యారణ్య అభిప్రాయంలో వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకని? వాడు రాగానే నేను దేహం అంటాడు. అదే కదా మీరు చెప్పుడా? నేను రుణాదపి కృతం పిబేత్, అప్పు చేసైనా నెయ్యి పప్పు కూడా తినేయాల. ఎందుకని? తర్వాత వాడు ఉంటాడో మనం ఉంటాడో తీర్చేది లేదు, ఏమి లేదని కదా వాడు. అంటే కేవలం మన దేహమేనని. కాబట్టి దేహాత్మవాదులు ఈ అహం శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు, నేను దేహము అని. ఇంకా కాస్త లోతుకు వచ్చినప్పుడు కొద్ది లోతుగా ఆలోచించేటువంటి వాళ్ళు నేను కన్ను, ఎందుకంటే చూసేది కన్ను కనుక నేను కన్ను, వినేది చెవి కనుక నేను చెవి అంటాడు కదా. అయ్యా అది ఎట్లా సాధ్యం?
నువ్వు కన్ను అయితే నువ్వు చెవి కాదు కదా, రెండు నువ్వు ఎట్లవుతావు? నువ్వు చెవి అయితే నువ్వు ముక్కు కాదు కదా. కాబట్టి ఒక్కో పని చేయడానికి ఉండాలి నీలో. థింక్. వాడు ఇంద్రియాత్మవాదులు. అంటే దేహాత్మవాదులు ఎవరు? దేహమే సత్యం అనుకునేటువంటి వాడు. ఇంద్రియాత్మవాదులు ఎవరు తెలుసా? ఇంద్రియాలే సత్యం అనుకునేటువంటి వాళ్ళు. మనోభోక్తృత్వాదం ఇదొకటి. మనసే, మైండ్ ఈజ్ మ్యాన్, డెకాటే సిద్ధాంతం. అర్థమైందే? వాళ్ళు మనసే మనిషి, మైండ్ ఈజ్ మ్యాన్. మరి మనసు లేకపోతే మనిషి పోయినట్టేనా? అదే వాస్తవం అయితే సుషుప్తిలో మనసు లేదు కదా, నువ్వు ఉండకూడదు కదా. నువ్వు నిద్రపోవడం అంటే పోవడం అని అర్థం డైరెక్ట్గా. మళ్ళీ ఎట్లా లేస్తాడు? మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు కనుక అది మిథ్య, నువ్వు సత్యం. కాబట్టి మనసే నేను అనేటువంటి వాడు. ఇది ఏది అర్థం కాలేదనుకోండి, ఏమీ లేదు, శూన్యం అనేటువంటి వాడు శూన్యవాది. మరి శూన్యం అనేది ఉన్నది, నువ్వు ఉన్నావు కదా ఒకటివి. ఇది ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీకు చెప్పున్నాను నేను గతంలో. వీళ్ళంతా ప్రముఖ మూఢైహి అహం శబ్దం ప్రయుజ్యతే ఇది విద్యారణ్య ఉవాచ. కాబట్టి వీళ్ళందరూ ఎవరో కాదు నాయన, మనోళ్ళే, మన ఫ్రెండ్స్, వివేక జ్ఞానం లేని వాళ్ళు. వీళ్ళు అహం శబ్దాన్ని వాడు వాడినట్టు వీడు వాడు, వీడు వాడినట్టు వాడు వాడినట్టు వీడు వాడు. ఎవరికి ఏం కావాలనో తెలియదు. ఇంక ఇప్పుడు మనకు కావాల్సింది మిగతా రెండు. ఈ అహమహ అంటాడు కదా. ఏది అహమహ అంటే? అహం శబ్దస్య అర్థః కిం? ఈ అహం అనే దానికి అర్థం ఏంటి అన్నాడు కదా. ఒకటేమో సాధారణంగా ముఖ్యార్థంగా ప్రముఖంగా వాడేటువంటి పదం ఏంటి అహం అనేటువంటిది అంటే, ఇదిగో అసత్యంగా కనపడతా ఉంది. కాబట్టి వివేక జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ అహం పదాన్ని ఈ విధంగా ఉపయోగిస్తూ పోతారు నిత్యము. వాళ్ళది అయిపోయింది కదా. ఇంకా రెండు ఉన్నాయి కదా, త్రివిధ. అహమహ పద అర్థస్య అర్థ త్రివిధ, మూడు రకాలు కదా. ఒకటి అయిపోయింది, ఇంకా రెండు ఉన్నాయి. లక్ష్యార్థం అనగానే కేవలం జ్ఞానులకి సంబంధించింది. కమాన్. పృథగాభాస కూటస్థావ ముఖ్యౌ తత్ర తత్వవిత్. చూసారా ఇక్కడ సంధి. పృథగాభాస కూటస్థౌ అముఖ్యౌ తత్ర తత్వవిత్ పర్యాయేణ ప్రయుంక్తేహం శబ్దం లోకే చ వైదికే. ఇది అహం అనేటువంటి పదం యొక్క శబ్దం యొక్క అర్థం. అహం పద శబ్దస్య అర్థ ఏదైతే ఉందో అది తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అది కూడా రెండు మళ్ళీ సరే, ఆ రెండు అటు చెప్తాను. అసలు ఇదేందో చూడండి. రెండింటినీ కలిపేసి అన్యోన్య అధ్యాస రూపేణ కూటస్థ ఆభాసయో వపు తయో స్వరూప ఏకీభూయ. అది కదా ఇంతకుముందు మనం చూసింది మూడుల యొక్క విషయం. ఆ రెండింటినీ కలిపేసి ఆత్మని అనాత్మని రెండింటినీ కలిపి మిక్స్ చేసేసి ఇది అదిగా అది ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాడు. అప్పుడు వాడికి ఏం తెలిసింది? తమాషా చూడండి. నేను అంటాడు. నేను అంటే అహం శబ్దం ఎట్లా వాడుతున్నాడు తెలుసా? నేను చచ్చేవాడిని అంటాడు. అహం చచ్చేదే. వీడికి తెలిసిన అహము చచ్చే అహం. అహమే గనక ఆత్మ అయితే అది అసలు అముఖ్యార్థం. లక్ష్యార్థం అహం శబ్దానికి ఏంటి? అహం ఆత్మ కదా, అహం స్వరూపం. వీడు మాట్లాడేది చచ్చానంటాడు. అహం స్వరూపం ఎక్కడ చచ్చిపోద్ది? కాబట్టి అహం శబ్దాన్ని వాడుతున్నాడే కానీ దాని యొక్క మీనింగ్ వాడికి తెలియడం లేదు. అందువల్ల మూఢైహి వివేక జ్ఞాన శూన్యహి. ఇప్పుడు ఇక్కడ రివర్స్లో ఉండదు చూడండి. పృథక్ ఆభాస కూటస్థౌ. పృథక్ ఆభాస కూటస్థౌ అముఖ్యౌ. ఆభాస అంటే చిదాభాసన. ఆయన ఇదే సబ్జెక్ట్. ఆభాస అంటే చిదాభాస. కూటస్థ అంటే కూటస్థాత్మ, అధిష్టానాత్మ. కనుక ఆభాస కూటస్థౌ, చిదాభాస కూటస్థ ఆత్మ పృథక్. స్టార్టింగ్ పృథగాభాస కూటస్థౌ పృథక్. పృథక్ అంటే వేరుగా, భిన్నౌ, వేరుగా పృథక్.
కాబట్టి పృథక్ ఆభాస కూటస్థౌ. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో కూటస్థ చైతన్యం, దానిని చిదాభాసుణ్ణి పృథక్ వేరు చేసి అముఖ్యార్థం. ఇంతకుముందు మనం చూసింది ముఖ్యార్థం. దేనికి? అహంకి. ముఖ్యార్థం అంటే అందరికీ తెలిసింది, అజ్ఞానజనితంగా అందరూ మాట్లాడేది. ఇది అముఖ్యవు, అందరిలో కనిపించినటువంటిది అముఖ్యవు. కాబట్టి ఇది తత్ర తత్ర తయోహో శృతేన తత్వవిత్. ఎవడైతే తత్వాన్ని తెలుసుకున్నాడో వాడు మూఢైహిగా ఇంతకుముందు, ఇప్పుడు తత్వవిత్ అంటే తత్వవిత్ నాయన. తత్వం అంటే స్వరూపం, తత్వం అంటే స్వరూపం. యథావత్ స్వరూపం యథావత్ వేత్తి, యథావత్ వేత్తి ఇది తత్వవిత్. అదే ఆడ తత్వం అంటే స్వరూపం. తన స్వరూపాన్ని యథావత్ ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్, అంటే రెండింటిని మిక్స్ చేయకుండా ఏకీభూయ ముఖ్య భవేత్ కాదు. ఇది రెండింటి ఒకటి చేయడం కాదు. ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ తత్వవిత్, తత్వం స్వరూపం యథావత్ వేత్తి తత్వవిత్. వాడు తత్వవిధుడు. అంటే తన స్వరూప జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మరవనిటువంటి వాడు, జ్ఞాపకం పెట్టుకునేవాడు కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వాడు మర్చిపోయి అప్పుడప్పుడు నేను బ్రహ్మం అనుకుంటాడు, వాడు కాదు. తాను బ్రహ్మం అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మరవనటువంటి వాడు, అప్పుడే వాడు తత్వవిత్ అవుతాడు. తత్వం స్వరూపం యథావత్, తత్వం స్వరూపం వేత్తి ఇది తత్వవిత్. అటువంటి వాడు తత్వవిధుడు. వాడు పృథక్. ఏది? ఆభాస కూటస్థయోహో కూటస్థయోహో. ఈ కూటస్థ చైతన్యాన్ని చిదాభాసుని రెండింటిని పృథక్ వేరు చేసి అహం శబ్దం, థర్డ్ లైన్ లాస్ట్ వర్డ్ అహం, ఫోర్త్ లైన్ ఫస్ట్ వర్డ్ శబ్దం. అహం శబ్దం తత్వవిత్ పర్యాయేణ క్రమేణ రెస్పెక్టివ్లీ ప్రయుజ్యతే. ఎట్లా పర్యాయేణ? లోకేచ వైదికేచ. బ్యూటిఫుల్. అయ్యా ఇప్పుడు వినండి. ఆభాస చిదాభాస కూటస్థ చిదాభాసయో కూటస్థాత్మ పృథక్ భిన్నౌ. ఇది అముఖ్యార్థం. ఆ రెండింటిని వేరు చేసినప్పుడు తత్ర ఈ సందర్భంలో ఈ అహం శబ్దం ఏదైతే ఉందో, అహం శబ్ద తత్వవిత్, విషయం తెలిసినవాడు, అందువల్లనే వాడు వేరు చేయగలుగుతాడు. ఇది భ్రాంతి, చిదాభాసుడు, ఇది సత్యము, ఇది రజ్జువు, ఇది సర్పము అనే జ్ఞానం కలిగినవాడు. యథావత్ స్వరూపం వేత్తి తత్వవిత్. తత్వం అంటే స్వరూపం. అటువంటి వాడు పర్యాయేణ క్రమేణ రెస్పెక్టివ్లీ ఏమని? లోకేచ వైదికేచ. పర్యాయేణ ప్రయుక్తే. దేన్ని? అహం శబ్దం. ఇంతకుముందు మూఢజనై వివేక జ్ఞానం లేనటువంటి వాళ్ళంతా ఉపయోగించారు కదా అహం అంటే. కానీ అందరూ ఒకటే విధంగా ఉపయోగించలేదు కదా. ఇతను ఉపయోగిస్తాడు అట్లా, అతనికి తెలుసు. లోకేచ, లోకే లోక వ్యవహారే, వైదికే వైదిక వ్యవహారే. అది ఇది అంటే శాస్త్ర వ్యవహారే. వైదిక వ్యవహారే మీన్స్ శాస్త్ర వ్యవహారే. ప్రయుజ్యతే అహం శబ్దం. నెక్స్ట్ శ్లోకానికి పెడుతున్నాం. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి బాగా. ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. జస్ట్ లిసన్. అహం శబ్దం ఏదైతే మూఢై వివేక జ్ఞాన శూన్యై, జ్ఞానం లేనటువంటి వాళ్ళు అహం శబ్దాన్ని రకరకాలుగా వాడుతూ వచ్చారో జ్ఞానం లేకపోవడం వల్ల. ఎందుకని జ్ఞానం లేదంటే చిదాభాసుణ్ణి కూటస్థుల్ని ఐక్యం చేయడం వల్ల, అధ్యస్థ రూపేణ. ఏనైనా ఇక్కడ పృథక్ వాళ్ళు ఎప్పుడైతే అధ్యస్థ రూపంలో ఏకీభూయ రెండింటిని కలిపేశారు, ఇక్కడ రెండింటిని వేరు చేశాడు. చిదాభాసుడిని
కూటస్థాత్మని వేరు చేశాడు. పృథక్ వేరు చేయడం వల్ల అముఖ్యార్థం. ఇది మామూలు వాళ్ళకి తెలియదు, తత్వవిత్కే తెలుసు. ఎందుకంటే తత్వం స్వరూపం ఎరిగినటువంటి వాడు, తత్వం వెత్తితే తత్వవిత్, వాడి స్వరూపం తెలుసు కనుక జ్ఞాని. నాయన జీవన్ముక్తి వ్యవహారం ఇదంతా చిన్నది కాదు. ఇతను అహం శబ్దం ఇతను వాడతాడు. తమాషా చూడండి, ఇతను కూడా అహం శబ్దం వాడతాడు. ప్రయుంక్తే, పర్యాయణ ప్రయుంక్తే. లౌకిక వ్యవహారంలో వాడుతూ పోతాడు. వైదిక వ్యవహారం, శాస్త్ర వ్యవహారం ఉందే అక్కడ వాడుతూ పోతాడు. అందువల్ల ఇప్పుడు ఏమైనా అముఖ్యార్థం కదా ఇది, ఏది లక్ష్యార్థం. ఇది ఎన్ని ఇప్పుడు? 2. ఏంటయ్యి? లౌకిక వ్యవహారం, వైదిక వ్యవహారం. ఆ 2 ఏంటో కావాలా లేదా మనకి ఇప్పుడు? కమాన్. లౌకిక వ్యవహారేహం గచ్ఛామీత్యాధికే బుధః వివచ్చైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి. అదే ఇప్పుడు ఆ 3 వదిలేయండి. అక్కడ 3 తెలిపారు కదా. మొదటిదే ముఖ్యార్థం, ఆ ముఖ్యం మనకు అవసరం లేదు. ఏదైతే అక్కడ ముఖ్యం అది మనకు అముఖ్యం. ఏదైతే అముఖ్యం అంటున్నాడో ఇక్కడ విద్యారణ్య స్వామి, అది మనకు ముఖ్యం, జ్ఞానుల విషయం. అది 2 రకాలుగా తెలుస్తూ ఉంది. అప్పుడే అహం శబ్దానికి 3 అవుతాయి. వీళ్ళ దగ్గర 2 అర్థాలు ఉన్నాయి, 3 దగ్గర ఒక అర్థం ఉంది, మొత్తం కలిసి 3 అయినాయి. సీ ద బ్యూటీ. ఈ క్లాసిఫికేషన్ నేను ఎక్కడ చూడాలి అంటే కొద్దిగా ఉంది, కానీ గౌణార్థం, ముఖ్యార్థం ఇవన్నీ మీకు చెప్పాను కూడా. నేను ఈ పదం కూడా వాడాను నేను, ముఖ్యార్థం అనేటువంటిది. కానీ ఇది డిఫరెంట్ అనాలిసిస్ ఇది. ఏనండి ఇప్పుడు వీళ్ళు వాడతాడు కదా. మొదట లౌకికే వైదికే అన్నాడు, పర్యాయేణ క్రమేణ లౌకికంలో వాడుతుంటాడు, శాస్త్రరీత్యా కూడా వాడుతుంటాడు అహం శబ్దార్థం. లౌకికంగా వాడేది శాస్త్రంది కాదు, శాస్త్రంలో వాడేది లౌకికం కాదు. కానీ జ్ఞాని కనుక ఆయన దృష్టిలో 2 ఒకటే. దట్స్ ద పాయింట్. ఎట్లా కథం సీనో బుధః, సెకండ్ లైన్, లాస్ట్ వర్డ్ బుధః. ఈ బుధః ఎవరు? ఎగ్జాక్ట్లీ, బుధః తత్వవిత్. అంటే తత్వవిత్ ఎవరు? ఇక్కడ స్వరూపం తెలిసినాడు కదా, తత్వం వెత్తితి. అవగత పరమార్థ తత్వ, పరమార్థ తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు బుధః. బుధః పదశబ్దస్య అర్థః అవగత పరమార్థ తత్వ. బుధః సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. ఇతడు అహం వాడతాడు. ఎట్లా వాడతాడు చూడండి. లౌకిక వ్యవహారే, మొదట లౌకికాన్ని గురించి చెప్తున్నాడు. లౌకిక వ్యవహారే ఏమని వాడతాడు తెలుసా? అహం గచ్ఛామి ఇత్యాదికే. సినవ్ అహం గచ్ఛామి అని వాడతాడు. వాడతాడా? మనం వాడేది కూడా అదే కదా. అహం లంఘయామి, అహం శృణోమి, అహం పశ్యామి, అహం ఖాదయామి. క్యా బాత్. మనం అదే కదా వాడేది. మనం అహం శృణోమి అంటే మన అర్థం ఏంటి తెలుసా? ఏమని? నేను వింటున్నానని. అహం పశ్యామి అంటే మన అర్థం ఏంటి? నేను చూస్తున్నానని. అతనికి అర్థం ఏంటో తెలుసా? అహం పశ్యామి అంటే అహం న పశ్యామి అని. అహం శృణోమి అంటే అహం న శృణోమి అని. ఏంటి స్వామి రివర్స్ అయిపోయింది. వెయిట్ వెయిట్ వెయిట్. ఇది లౌకిక వ్యవహారంలో చూడండి తమాషా. అతను పోతూ ఉన్నాడు అనుకోండి, ఇదే తమాషా. ఇప్పుడు పోతూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఓకే, నేను ఎక్కడ పోతున్నావు అని అనుకోండి. నువ్వు ఏంటి అన్నాను. ఐఎమ్ గోయింగ్ అన్నాడు అనుకోండి. హౌ ఫార్ యూ గోయింగ్? నేను మా ఇంటికి పోతున్నాను అంటాడు. అంతే కదా. జ్ఞాని పోతున్నాడు అనుకో రమణ మహర్షి. ఏమండి మీరు ఎక్కడ పోతున్నారంటే పోతున్నాను అనాలనా? హే పిచ్చోడా, ఆత్మ పోయేది కాదు వచ్చేది కాదు అంటాడా? అది దట్స్ ద పాయింట్. కాబట్టి నేను ఆత్మనయ్యా, నేను పోయేది ఏంటి వచ్చేది ఏంటి అంటాడా రమణ మహర్షి? ఎందుకంటే లౌకిక వ్యవహారం. జ్ఞాని లక్షణం ఏంటంటే ఆయనకి తెలుసు. నేను వింటున్నాను నాయన అన్నాడు అనుకోండి, నేను వినేవాడిని కాదని తెలుసు ఆయనకి. అది పాయింట్.
కాబట్టి లౌకికంగా బుధ లౌకిక వ్యవహారే అహం 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 శబ్దాన్ని గచ్చామి ఇతి ఆదికే ఎట్సెట్రా, నేను పోతున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను అంటాడు. కానీ అహం ఏదైతే ఉందో అది నడిచేది కాదు. అది నడవాలంటే అది లేని చోటు ఉండాలి. అది తినేది కాదు. దానికి అన్యంగా రెండవది లేదు, దానికి ఆకలి లేదు. చూడండి ఎట్లుందో వ్యవహారం. ఇది ఎట్లా చెప్తున్నాడండి ఆయన వీళ్ళకి అంటే, నెక్స్ట్ చూడండి, వివిచ్చైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి. కూటస్థాత్ కూటస్థము నుండి, థర్డ్ లైన్, చిదాభాసం ఆ చిదాభాసుణ్ణి, కూటస్థాత్ కూటస్థాత్మ నుండి, చిదాభాసం చిదాభాసుణ్ణి, వివిచ్య ఏవ వేరు చేసి వివిచ్య అంటే పృథక్ వేరు చేసి, తం ఏది అహం, తం అంటే ఇక్కడ అహం, అహం శబ్దేన ఉచ్యతే, వివక్షతి ఉచ్యతి, అహం శబ్దేన ఉచ్యతి. తం, ఇది తమ్ ఏంటి ఇక్కడ, ఆ అహం అంటున్నాడు చూసారా, నేనని. ఈ నేను అనేటువంటి దాన్ని చిదాభాసు నుండి వివిచ్య, కూటస్థాత్ చిదాభాస వివిచ్య, కూటస్థాత్మ నుండి చిదాభాసుణ్ణి వేరు చేసేసి అహం శబ్దేన ఉచ్యతే. అప్పుడు మాత్రమే అహం గచ్చామి, నేను పోతున్నాను అంటాడు. ఇది లౌకిక వ్యవహారం. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే వినేవాడికి ఏమనిపిస్తుంది తెలుసా, నేను పోతున్నాను అని అన్నాడంటే పోయేది దేహం గనక తాను దేహము అనే అభిప్రాయం ఆయనకి ఉంది అని వీడు అర్థం చేసుకుంటాడు. క్రిటికల్ పాయింట్ కదా. ఆయనకి ఏముంటుందో తెలుసా, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమి ఇతి యుక్తో మన్యేత తత్వవిత్. శబ్దం చూడండి, తత్వవిత్, భగవద్గీత. ఏవ కించిత్ కరోమి ఇది, నేను ఏమీ చేయడం లేదు. ఎప్పుడు పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వింటూ, జిగ్రన్ వాసన చూస్తూ, గచ్చన్ నడుస్తూ, అహం గచ్చామి, స్వపన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపే. మరి ఎవరయ్యా చేసేది, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతే ధారయన్. ఇంద్రియాలు వాటి పనిలో అవి పోతున్నాయి. కన్ను చూస్తూ ఉంది, చూసేది నేను కాదు. నేనుంటేనే అది చూస్తుంది. సత్తా స్ఫూర్తి ప్రధానైన, అది ఉండడానికి అది పనిచేయడానికి ఆధారమైన వాడిని నేను అధిష్టానం. నేనుంటే అది ఉంది, అది లేకపోయినా నేనుంటాను. చూచే లక్షణం నాది కాదు, దాని లక్షణం. అహం శబ్దం ఏది తెలుసా, తనకు తెలిసి తను ఏమీ చేయడం లేదు. నీ స్టాండ్ పాయింట్లో ఆయన లౌకికంగా వాడుతున్నాడు ఆ మాట, నీకు అర్థం కావాలి కనుక. అహం గచ్చామి అని అంత మాత్రం చేత ఆయన దేహం నువ్వు అనుకోవడానికి అవకాశం లేదు. సీ ది డిఫరెన్స్. ఇది లౌకిక వ్యవహారం. ఇది లౌకిక వ్యవహారం. అహం గచ్చామి ఇది అన్నప్పుడు చిదాభాసుడు ఎవడైతే ఉండాడో వాడిని కూటస్థుడించి, అది కూటస్థాత్ చిదాభాసం వివిచ్య పృథక్ కృత్య వేరు చేసేసిన తర్వాత వీళ్ళకి వినేవాళ్ళకి తాను చిదాభాసుడుగా తెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నడుస్తున్నాడు కనుక, అహం గచ్చామి అంటున్నాడు కనుక. తన లోపల మాత్రం అహం నగచ్చామి. ఎందుకని, నేను నడవాలంటే నేను లేని చోట ఒకటి ఉండాలి. సపోజ్ అండర్స్టాండ్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇదే మాట అన్నాడు అనుకోండి ఒక జ్ఞాని, అహం గచ్చామని. లౌకికుడు ఒక రకంగా అర్థం చేసుకుంటాడు, అక్కడే కనుక జ్ఞాని ఇంకొకరు ఉంటే ఇంకొక విధంగా అర్థం చేసుకుంటాడు. అహం గచ్చామి, ఇతను పోతున్నాను అన్నాడు కనుక ఇతడు శరీరమే అని అనుకుంటున్నాడు కనుక పోతున్నాను అన్నాడు. క్లియర్ లాజిక్. వాడు లౌకికుడు. జ్ఞానంగా మూఢైహి, ఇంతకుముందు అన్నాడు చూసారా, మూఢ. అదే జ్ఞాని కనుక చూచాడనుకోండి, వాడికి అర్థం కావడం కోసం అతను చెప్పాడే కానీ అతను ఎక్కడికి పోతాడు, ఎలా పోతాడు, అదే మహర్షి అడిగింది. మహర్షి అన్నది అదే. మహర్షి పోతున్నాడని అందరూ ఏడుస్తూ ఉంటే మహర్షి అన్న మాట అదే.
అదే ఎందుకు ఏడుస్తున్నారంటే మహర్షి పోతున్నాడు అన్న. మహర్షి అన్నారు, మహర్షి పోతున్నాడా? ఎక్కడికి పోతాడు, ఎలా పోతాడు రా అన్నాడు. ఇది లౌకికుడికి ఏమని అర్థం అవుతుందంటే, పాపం ఆయన ఎక్కడికి పోయేది ఆయన గుడి తెలియడం లేదు, మనకేం తెలుస్తుంది. ఇంకా కొద్ది కవి కూడా అయితే ఇంకా బెటరు. ఎచ్చటికే గుణో ఎవరేమోనో మట్టి కంకితము మలిన శరీరము. ఏమన్నా అర్థం ఉందో చెప్పండి. నువ్వు ఎన్ని మంచియే, ఆయన స్థాయిలో కాదు సార్. అక్కడే జ్ఞానం ఉన్నాడు అనుకోండి, అతను అర్థం చేసుకుంటాడు. అందుకని ఇవన్నీ వ్యాఖ్యానం చేసినప్పుడు తెలుస్తాయి మనకు. తాత 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 అని పోయాడు కుర్రాడు, వాళ్ళ అమ్మ పక్కనే ఉండి నాయన తప్పురా 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 అన్నది మహర్షి దగ్గర. తాత అంటే వెంటనే మహర్షి అట్లా చూచి, ఎందుకమ్మా ఈ వయసులో నేర్పిస్తావా పదాన్ని? ఏ పదం? తాత కాదు, తప్పు తప్పు అన్నది కదా. ఆ చిన్న బిడ్డకి ఎందుకమ్మా అంత పెద్ద పదాన్ని నేర్పిస్తూ ఉండవే? వాడు ఏమన్నాడు అంటే, భగవాన్ మిమ్మల్ని తాత అన్నాడే. ఏమో ఎవరేమంటారో నాకు తెలియదు, కానీ సత్యం అనేది ఎక్కడైనా ఉంటే వాడన్నది ఒక్కటే సత్యం ఈ ప్రపంచంలో, మిగతా అంతా మూడైహి ప్రయోగించేది. చూసేవాళ్ళకి ఏమర్థం అవుతుందని తెలుసు. అవునమ్మా వాడు అన్నది ఏంటి? తాత తా తాను తా తానే ఏ వాడేది. అర్థమవుతుంది. పక్కన కావ్యకంఠ గణపతి ముని కూర్చుంటే ఆయనకంతా ఇట్లా కనపడతా ఉంది మహర్షి మాట్లాడుతూ ఉంటే. తాత తాను తానే, ఇది కదా మహర్షి యొక్క నిగూఢమైనటువంటి ఆత్మార్థం, ఇది కదా అముఖ్యార్థం. అముఖ్యార్థం కదా. మనకి వాళ్ళకేం కనపడతా ఉంది? తాత అంటే తప్పని కనపడతా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? కాబట్టి లౌకిక వ్యవహారంలో మనకు అర్థం కావాలి కనుక జ్ఞాని ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, కానీ వాస్తవానికి వీటికి అతీతమైనటువంటి వాడు. ఇది లౌకిక అర్థం. ఇంతకుముందు చెప్పే పర్యాయేణ ప్రయుంక్తే అహం శబ్దం పర్యాయేణ ప్రయుంక్తే క్రమంగా చెప్తున్నాడు. ఎట్లా? లౌకికే వైదికేచ. ఇప్పుడు లౌకికం అర్థమైపోయింది కదా మీకు, ఇంకా మీకు కావాల్సింది వైదికం. అసంగోహం చిదాత్మాహం ఇది శాస్త్రీయ దృష్టితః అహం శబ్దం ప్రయుంక్తేయం కూటస్థే కేవలే బుధః. థర్డ్ లైన్ లాస్ట్ వర్డ్ యం ఉందా, దానికి ముందు ఆ శబ్దం ఉంది కదా, అయం. ఫోర్త్ లైన్ లాస్ట్ వర్డ్ బుధః. అయం బుధః నాయన, అయం బుధః అంటే, అయం అంటే ఈ, బుధః అంటే తత్వవిధుడు. అయం బుధః ఈ తత్వవిధుడే. ఏ తత్వవిధుడు? ఎవడైతే లౌకిక వ్యవహారంలో అహం గచ్చామి అని మాట్లాడాడో, వాస్తవానికి తాను పోయేవాడు, నడిచేవాడు, తినేవాడు కాదని తెలిసినప్పటికి కూడాను లౌకిక వ్యవహారం గనక ఇతరులకు అర్థం కావడానికి అహం శబ్దాన్ని ఎవడైతే వాడాడో అక్కడ లౌకిక వ్యవహారంలో, వాడే అయం బుధః. అయం బుధః శాస్త్రీయ దృష్టితః. సెకండ్ లైన్ శాస్త్రీయ దృష్టితః. శాస్త్ర దృష్ట్యా అంటే వైదికే, శాస్త్ర దృష్ట్యా వైదిక వ్యవహారే అంటే వేదాంత శాస్త్ర జ్ఞాన దృష్ట్యా. శాస్త్రం అంటే ఎన్నో శాస్త్రాలు ఉంటాయి. వేదాంత శాస్త్ర జ్ఞాన దృష్ట్యా. ఇంకో విధంగా చెప్పాలంటే వేదాంత శాస్త్ర శ్రవణ జనిత జ్ఞానేన. వేదాంత శాస్త్రాన్ని వినడం వల్ల, శ్రవణ జనిత జ్ఞానేన, దీన్ని ఆలకించడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల గురుముఖతః ఏ జ్ఞానం అయితే కలిగిందో శాస్త్రీయ దృష్టితః, ఆ శాస్త్ర దృష్టిలో నుంచి వైదికే, వైదిక వ్యవహారే, అక్కడి నుంచి చూసినప్పుడు ఏంటో తెలుసా? అసంగోహం. ఫస్ట్ లైన్ అహం అసంగః, ఐఆమ్ అన్అటాచ్డ్. దేనికి నాకు సంగత్వం లేదు, దేనికి సంబంధించిన వాడిని కాను. చిదాత్మాహం. లాస్ట్ లెక్చర్ చివరి శ్లోకం. ఈ లెక్చర్ ఇంట్రడక్షన్ ఇచ్చాను చూచారా?
చిదాత్మాహం అసంగోస్మితి. అదే ఇక్కడ చూడండి, అసంగోహం చిదాత్మాహం ఇది శాస్త్రీయ దృష్టితః. శాస్త్ర దృష్టిలో కూటస్థే కేవలే అహం శబ్దం ప్రయుజ్యతే. అహం శబ్దం ప్రయుజ్యతే. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఏ స్థాయిలో వాడుతున్నాడు తెలుసు. ఇక్కడ నేను చిదాత్మని, నేను కేవలం అసంగ స్వరూపుణ్ణి అని శాస్త్రీయ దృష్టిలో అంటే ఏంటి, తన దృష్టిలో, తన స్వరూప దృష్టిలో స్వం అసంగం ఉదాసీనం పరిజ్ఞాయ నభో యథా నభః స్పేస్, ఆకాశం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తాను దేనికి అంటున్నటువంటి వాడు అసంగోహం 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 పునః పునః. ఎందుకని సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయ, అవ్యయ స్వరూపుణ్ణి, అసంగ స్వరూపుణ్ణి నేను. ఇది శాస్త్రీయ దృష్టిత, శాస్త్ర దృష్ట్యా. దృష్టిత మీన్స్ ప్రమాణత, శాస్త్ర ప్రమాణం, జ్ఞానాన్ని కలిగించేది. ప్రమాకరణం ఇది ప్రమాణం, దృష్టిత ప్రమాణత. కాబట్టి అహం అసంగ, చూడండి ఆయన ఫస్ట్ లైన్, అహం అసంగ అహం చిదాత్మ, అది కేవలే లాస్ట్ లైన్ కూటస్థే అహం శబ్దం ప్రయుంక్తే. ఎవరు? అయం బుధ, ఆ బుధుడే, ఆ తత్వవిధుడే, ఆ జ్ఞాని. కాబట్టి అసంగమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి కేవలమైనటువంటి కూటస్థ చైతన్యం నందే ఈ అహం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తూ పోతూ ఉన్నాడు. ఇది జీవన్ముక్తస్య వ్యవహార ఉచ్యతే. ఒక జీవన్ముక్తుడు ఏ విధంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు చూచారా, దేహం ఉంది, జీవన్ముక్తుడికి దేహం ఉంది. అంటే తరించిపోయిన మహానుభావుడికి దేహం ఉంది, మనకు దేహం ఉంది. దేహంతో మనం తాదాత్మ్యం చెంది ప్రవర్తిస్తూ ఉన్నాం. ప్రయుజ్యతే అహం శబ్దం. ఆయన దేహంతో అసంగుడై అహం శబ్దం ప్రయుజ్యతే. మళ్ళీ అహం శబ్దము లౌకిక వ్యవహారంలో నీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది. అదే శాస్త్ర దృక్పథంలో నుంచి చూసినప్పుడు, శాస్త్రం, వేదాంత శాస్త్రం ఏ జ్ఞానాన్ని అయితే అందించిందో ఆ జ్ఞాన స్థాయిలో నుంచి చూసినప్పుడు కేవలం ప్రమాణత మాట్లాడుతూ ఉండాడు. ఎస్, నీకు లౌకిక వ్యవహారంలో అహం గచ్చామి అన్నప్పుడు ఆయన నీ దగ్గర లౌకిక వ్యవహారం నడిపి మళ్ళీ పోయి ఆయన శాస్త్ర జ్ఞానంలో ఉండాడని అర్థమా? స్వరూప జ్ఞానంలో, ఎప్పుడూ స్వరూప జ్ఞానంలోనే ఉన్నాడు. దట్ ఇస్ ద పాయింట్. ఎప్పుడూ స్వరూప జ్ఞానంలోనే ఉండాడు. అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు దొరికితే లౌకిక వ్యవహారంలో దాన్ని ఉపయోగిస్తున్నాడట నీకు అర్థమయ్యేటప్పుడు. అట్లట్టుగా నీకు అర్థమయ్యేటట్లు ఆయన చెప్పినా కూడాను తన స్వరూపాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించడం లేదు. క్లియర్? గుర్తుపెట్టుకున్నా. పాత వాళ్ళు తెలిసి ఉంటుంది, కానీ పాత అంటే చాలా పాత, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, అంత పాత అయిపోయింది అది. పిల్లవాడిని తీసుకొని మార్కెట్కి వెళితే తండ్రి, ఆయన ఏదో పని మీద పోతున్నాడు, ఇంట్లో పిల్లలు ఉంటే వదలరు కదా, నేను 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 అంటాడు వాడు. సరే ఇంకా తప్పనిసరి అయిపోయింది, వాడు ఏడుస్తూ ఉన్నాడు. అయినా కూడా వద్దురా, నువ్వు వద్దు, నేను పోయేది వేరే, నీకు తెలియదు అసలు ఎంత స్ట్రైకులు గీకులు, వద్దురా. ఆవిడన్నది, తమరు చేసేది సరేలే నాకు తెలుసుగా, తీసుకోవాలనే. అయితే ఓకే, ఆవిడ చెప్పింది కనుక తీసుకొని పోయాడు. వీడు లిటికెంట్, అందుకని వద్దన్నాడు ఆయన. వీడు దారి పొడుగున, నాన్న అదేంటి, అది కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏంటి, నువ్వు నోరు మూసుకోరా, మా అమ్మతో చెప్తా. వీడు ప్రతిదానికి రెఫరెన్స్. పాపం అతనికి ఆమంటే అంత భక్తి, ఎట్లాగో ప్రతిదీ చెప్తా పోతున్నాడు. ఒక చోట ఒక అందమైనటువంటి సర్ప్రైజింగ్ ఈవెంట్, తమాషా కనపడింది వాడికి. వాడు ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, అందుకని అడిగాడు. తెలిసింటే అడగడు కదా ఎవడైనా. నానా 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 నాన్న అన్నాడు, చేయబట్టుకోనండి. ఏంటి రా అన్నాడు. అదేంటి నాన్న అంటే ఇంతవరకు చూడలేవాడు, ఫస్ట్ టైం. ఏంటంటే ఒక దొంగ, ఆ దొంగని నలుగురు పోలీసులు పట్టుకొని తీసుకుపోతున్నారు. అట్లా కూడా నలుగురు పట్టుకొని తీసుకుపోతున్నారు. వాడు మధ్యలో వీళ్ళకి
పోలీసులకి వాళ్ళు పా అని నెట్టుకొని పోతున్నాడు. ఈ సన్నివేశాన్ని వీడింతవరకు చూడలే. అదేంది నాన్న అన్నట్టు. వాడు దొంగరా, వాడు దొంగరా అన్న. అవును, దొంగ అంటే ఎవరైనా నీలాంటి వాడా? దొంగంటే ఇతరుల వస్తువుల్ని అపహరించేవాడిని దొంగ అంటారా? చే నేను తీసుకొచ్చాను ఈ దారి పొడుగున యాత్ర. నోరు పూసుకో, చెప్పు నాన్న, లేకపోతే అమ్మకు చెప్తా. వద్దులే, చెప్తా నేను. దొంగ అంటే ఇతరుల వస్తువులను అపహరించేవాడు. మరి వాళ్ళెవరు? వాళ్ళు పోలీసులు. పోలీసులు అంటే ఎవరు నాయన? పోలీసులు అంటే ధర్మాన్ని కాపాడేవాడు నాయన, సత్యాన్ని కాపాడేవాడు. వాళ్ళే వెన్నుముకలు అంటే వాడు నాయన జాతికి. అట్లాగా, సరే. మరి వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారు ఇతన్ని? వాడిని శిక్షించడానికి తీసుకుపోతున్నారు. మరి వాడు ఒక్కడున్నాడు, ఎందుకు దండం పెడుతున్నాడు నాన్న? వదిలేయమని దండం పెడుతున్నాడు రా. సరే, వాడు ఒక్కడు కదా, వీళ్ళు నలుగురు ఎందుకు నాన్న అని. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ అట్లా ఉందిరా. దొంగలు చాలా స్ట్రాంగ్గా ఉండారురా, పోలీసులు చాలా వీక్ అయిపోయారు. అందువల్ల ఒక్కొక్క దొంగ 1:4లో ఉండరురా వీళ్ళు. ఇది వ్యవహారం. ఎందుకని అంటే వాడు కోర్టులోనే పరారైపోతున్నాడు రా అంతమంది మధ్యలో. ఇది నాయన వ్యవహారం అని వాడికి అర్థమైంది. నాన్న బాగా తెలిసిన నాన్న నాకు, పద అన్నాడు. పోతా ఉండారు. కొంత దూరం పోయేటప్పటికి సర్రని ఒక జీప్ వెళ్ళింది. దాంట్లో మళ్ళీ ఒక చిన్న అది మెగాఫోన్ ఒకటి అనౌన్స్మెంట్, పక్క తప్పుకోండి. ఆ తర్వాత సర్రని ఓ 10 మోటార్ బైకులు పోయినాయి. ఆ తర్వాత 2 జీపులు పోయినాయి. ఆ తర్వాత 4 మోటార్ బైకులు పోయినాయి. ఆ తర్వాత ఒక ఓపెన్ టాప్ జీప్ వస్తుంది. ఆ జీపులో అటొక ఆయన, ఇటొక ఆయన 4 పోలీసులు నిలబడుకున్నారు. మధ్యలో ఒక ఆయన ఖద్దరు టోపీ పెట్టుకొని, ఆయన కూడా ఇట్లా అంటున్నాడు. వీడు, ఈ కుర్రాడు ఐక్యూ చాలా ఎక్కువ వీడికి. వీడు చాలా చూస్తున్నాడు ఇట్లా. దగ్గరకు రాని వీడు నానా అన్నాడు. ఏరా అన్నాడు. గజ్జి దొంగ. వెంటనే నోరు మూసి, తండ్రి మన మంత్రి గారు రా. వేధా, నీ వల్ల నాకు లేనిపోని బాధలన్నీ వచ్చేటట్టు అని వాడిని దూరంగా తీసుకెళ్ళి, మన మంత్రి గారు రా. మంత్రి గారు ఏంది నాన్న ఇది? నువ్వు ఒక్కడి కూడా సరిగా చెప్పేటట్టుగా లేవు. మా అమ్మ ఎప్పుడో చెప్పింది నాకు. ఏం చెప్పిందిరా? మీ నాన్న ఎప్పుడు నిజం చెప్పడరా. ఆమె అనుభవం. ఇంతకుముందే 4 నాన్న వాడు దండం పెడతామంటే వాడిని దొంగ అంటివి. ఇంతమంది నాన్న, ముందు ఇంతమంది పోలీసులు, జీపులు, మోటార్ బైకులు, చుట్టూ 4. ఆయన దండం పెడతాడు నాన్న. మరి ఎంత గజ దొంగ కాకపోతే ఇంతమంది అండి. ఎట్రా నీ చెప్పేది? ఒరే, దొంగ చుట్టూ పోలీసులు ఉంటారు, మంత్రి గారి చుట్టూ దొంగని శిక్షించడానికి ఉంటారా, మంత్రి గారిని రక్షించడం కోసం ఉంటారు. అర్థమవుతుందా నీకు? ఎందుకు నాన్న రక్షించేది? ఆయన రక్షిస్తే కదరా మనం ఉద్ధరింపబడేది. అది వేరే విషయం, పొలిటికల్. అట్లా ఉంచండి. అజ్ఞానికి దేహేంద్రియాలు ఉంటాయి, జ్ఞానికి దేహేంద్రియాలు ఉంటాయి. అజ్ఞాని వాటికి లొంగి బానిసయి నేనే అవి, అహం దేహ అంటూ బ్రతుకుతూ ఉంటాడు. కానీ జ్ఞానికి కూడా ఇంద్రియాలు, మనస్సు, దేహం ఉంటాయి. అవి ఆయన చుట్టే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆయనకి సేవ చేయడానికి ఉంటాయి, అంతకన్నా ఇంకేం. దట్స్ ద డిఫరెన్స్. అర్థమవుతుంది? నైవ కించిత్ కరోమితి. ఇది శాస్త్రీయ దృష్టిత అహం అసంగ అహం చిదాత్మ ఇది శాస్త్రీయ దృష్టిత. అయం బుధ కూటస్థే కేవలే అంటే కూటస్థాత్మని అహం శబ్దం ప్రయుక్తే, ఈ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. చూచారా? ఇప్పుడు అహం శబ్దం 3 రకాలుగా తెలుస్తుంది నాయన, అంతేనా? ఒకటి ముఖ్యార్థం. ముఖ్యార్థం అంటే సర్వసామాన్యంగా అందరూ ఉపయోగించేటువంటి
అర్థం. ఇది వివేకం లేనిటువంటి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఈ విధంగా నేను అనే పదాన్ని. అదే జ్ఞానుల దగ్గరకు వచ్చేటప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లౌకిక వ్యవహారం, రెండవది శాస్త్ర వ్యవహారం. లౌకిక వ్యవహారంలో నేను పోతున్నాను, నేను వస్తున్నాను, నేను మనలాగే మాట్లాడుతూ ఉండినా కానీ ఆయన హృదయంలో మాత్రం ఆ భావన లేదు, తానే ఆత్మ అనేటువంటి భావన ఉంది. శాస్త్రీయ దృక్పథంలో తానే అసంగాత్మ, తానే చిదాత్మ. ఇట్లా అహం శబ్దం మూడు విధాలుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకేంటి తెలుసా, ఇది అయమస్మి అనేది చిదాభాసుడికి సంబంధించిందే, కూటస్థుడికి సంబంధించిందే. ఆ అహం శబ్దస్య అర్థ కిం అని ప్రశ్న వేశాం కాదు, ఇదిగో మూడు బయట వచ్చాయి. మళ్ళీ దీని మీద ఒక సందేహం పడతా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వీక్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.